హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అనమాట. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. నేను ఫెస్టివల్ వీడియోస్ అనేది ముందుగానే పెట్టేస్తానండి, లేట్ చేయను అనమాట. ఎందుకంటే ఇంట్రెస్ట్ పోద్ది అని చెప్పేసి ముందుగానే పెట్టేస్తాను. అందుకే ఈ వీడియో కూడా నిన్న ఫెస్టివల్ అయితే ఈరోజు పెట్టేస్తున్నాను. ఇంకా ఓల్డ్ వీడియోస్ ఒక 2-3 ఏమో ఉన్నాయి, అవి కూడా చూస్తాను. నెక్స్ట్ అవి అయితే అప్లోడ్ చేసేస్తాను. ఇంకా నిన్న పండగ కాబట్టి ముందు రోజు ఏం క్లీనింగ్ అంటే ఇల్లు తుడుచుకోవడం అవన్నీ ఏం చేయలేదండి. ఇంకా అందుకని చీకటితో లేసాను అనమాట. లేచి బయట ముగ్గేశాను, రథం ముగ్గు. రథాన్ని చాలామంది చాలా రకాలుగా వేస్తారు. మెలికల ముగ్గులో వేస్తారు, ఇలా వేస్తారు. నాకు వచ్చినట్టుగా నేను సింపుల్గా వేసేసానండి. పెద్ద ముగ్గు వేయాలంటే ఇంకా అప్పటికే చూశారు కదా, బాగా ఎండబడిపోయిందనమాట. మళ్ళీ పిల్లలకి క్యారేజు, టిఫిను, ఇంకా అన్ని పనులు ఉంటాయి కదా. ఇంకా అందుకని నేనే ముగ్గు వేసుకొని నేనే రంగులు వేసుకొని చాలా లేట్ అయిపోద్దండి. ఇంక అందుకే సింపుల్గా చిన్న రథం ముగ్గు అయితే వేశాను. ముగ్గు ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాతో పాటు మా వారు కూడా లేసేసారనమాట ఉదయాన్నే. ఇంకా నేను ముగ్గు వేసేలోపే తను వెళ్ళేసి జిల్లేడాకులు, అలాగే రాగి కాదండి, రేగి ఆకులు కూడా తెచ్చారనమాట. ఇంకా మనం రథసప్తమి అంటే జిల్లేడాకులు 7 మనం తలపైన పెట్టుకొని స్నానం చేయాలి కదా నువ్వుల నూనెతో అని చెప్పేసి, ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చేసి ఇంకా వెంటనే అన్నం పెట్టేసాను అనమాట గ్యాస్ మీద. లేట్ అయిపోద్ది కదా, మళ్ళీ పొంగల్ చేయాలి, ఇవన్నీ లేట్ అని చెప్పేసి వీడియో కొన్ని క్లిప్స్ అయితే నాకు కుదిరినంతగా తీసానమాట. అన్నీ అయితే తీలేకపోయానండి. ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి మా వారైతే బయట పొంగల్ చేస్తున్నారనమాట. మనకి సూర్యరశ్మి పడేటట్టు పొంగల్ పొంగించాలి. పల్లెటూరులో అయితే పొయ్యిలు బయటే ఉంటాయి కాబట్టి ఉదయాన్నే లేసి పేడతో అలికేసి ముగ్గులు వేసి పసుపు కుంకుమ పెట్టేసి పొంగలైతే పొంగిస్తారు. ఇప్పుడు అసలు పొయ్యిలే లేదు. పల్లెటూరులో కూడా పొయ్యి మంటేసే వాళ్ళు ఎవ్వరు లేరండి, అందరూ గ్యాస్లు అనమాట. ఇంక అందుకని ఇది ఒక పద్ధతిలాగా పెట్టేశారు. బయటే సూర్యరశ్మి పడేలాగే పొంగల్ చేయాలి రథసప్తమి రోజు అని చెప్పేసి. ఇంక మా వారైతే ఇక్కడ ముందు పాలు పొంగిస్తున్నారనమాట. పాలు కూడా ఫ్రెష్గా అప్పుడే తెచ్చుకున్నాము, ఆల్రెడీ ఉన్నవి ఇంట్లో, ఎందుకులే పొంగియాలి కాబట్టి ఇంకా రోజు మేము ఎలాగో 1/2 లీటర్ పాలు తెచ్చుకుంటామండి. ఇంకా పిల్లలు వెళ్ళి తెచ్చేసారు. ఇంకా వాటిని అయితే నేను గిన్నె అవంతా కడిగి ఇచ్చేసి పూజ చేసి ఇస్తే మా వారైతే బయట పొంగిస్తున్నారనమాట. పొంగిచ్చేసి కొన్ని పాలైతే సపరేట్గా అంటే తీసి పెట్టుకున్నాము. ఇంకొన్నిట్లో కొంచెం బియ్యం వేసి పొంగలైతే చేస్తున్నానండి. కొంచెమే చేస్తామండి, ఎందుకంటే మళ్ళీ మిగిలిపోద్ది హడావిడిగా చేయడం వల్ల అని చెప్పేసి. ఇంకెవరికి కూడా పెట్టం కదా, అందరు ఈరోజు పొంగల్ ఖచ్చితంగా చేస్తారు కాబట్టి ఇంకెవరికి కూడా పెట్టం కదా అని చెప్పేసి కొంచెమే. అది కూడా నేను ఒక 3 పిడికిలు వేసాను, మా వారు పిల్లలు అందరం కొన్ని 3 పిడికిలు బియ్యం వేసి ఆడితే అయితే పొంగల్ చేసుకున్నామండి. ఇంక పిల్లలు కూడా ఒక పక్క వీడియో షూట్ చేస్తున్నాడు చింటమ్మ. ఈ వీడియో క్లిప్స్ అన్నీ చింటమ్మే షూట్ చేశాడనమాట. చింటమ్మకి అప్పగిచ్చేసాము. ఇంక మా వారేమో పొంగలి, నేనేమో ఇంట్లో పని అనమాట. అంటే పిల్లలకి చట్నీ చేయడం, క్యారేజ్ కట్టాలి కదా, అందుకని ముందే అన్నం వండేసానండి. దద్దోజనం కలుపుదామని చెప్పేసి వండేసి కలిపేసాను కూడా. కలిపేసిన తర్వాత నేనైతే ఇల్లు తుడిచేసాను అనమాట. ముందు రోజు ఏం తుడిచిపెట్టుకోలేదు కాబట్టి హడావిడి అయిపోయింది. ఇంకొక పక్క మా వారు పొంగల్ చేస్తూ ఉంటే ఇంక ఇల్లు తుడిచేసి మళ్ళీ పూలు కోసుకొచ్చేసాను పోయి. ఇంకా పిల్లల్ని పంపిస్తే వాళ్ళు కోసుకొస్తారు కానీ చాలా లేట్కి కోసుకొస్తారు అనమాట. లోకమ్మ చిన్నగా వెళ్ళి అన్నీ కోసుకొని కవర్లో వేసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయిపోద్దని నేనే వెళ్ళి త్వరగా పూలు అయితే కోసుకొచ్చాను అనమాట. మా ఇంట్లో కూడా ఉన్నాయి. అవి ఏంటంటే కస్తూరి పూలు అనమాట. ఎందుకో అవి నాకు పెడితే పటాలు అనేది కలగా అనిపించమండి. ఇంకా అందుకని పోయి దోసని పూలు అలాగే నందివర్ధనం పూలు పెడితే కొంచెం కలగా అనిపిస్తాయి పటాలు అనేది. ఇంకా అవి కోసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ నేను పటాలకు పూజిస్తూ అంటే పూలు పెడుతూ ఉన్నాను. ఈలోపు మా వారైతే పొంగల్ కూడా చేసేసారనమాట. ఇంకిద్దరం ఇలా చెరోగు పని చేసుకోవడం వల్ల 9 లోపు మాకు అన్ని పనులు అయిపోయి పిల్లలు కూడా ప్రసాదం తినాలి, పిల్లలు కూడా దేవుడికి పెట్టుకోవాలి అని చెప్పేసి త్వరగా అయితే కానిచ్చేసామన్నమాట. పొంగల్ మొత్తం మా వారే చేశారండి. నేను వచ్చి ఇక్కడ ఎలా చేసావని చెప్పేసి తిప్పుతున్నాను అనమాట. మా వారైతే చేసింది నేను, వీడియో ఏమో నీకా అని చెప్పేసి అడుగుతున్నారు.
అడగడం మర్చిపోయానండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రథసప్తమి రోజు మాకు తెలిసినట్లుగా మేమైతే సూర్య భగవాన్ని నమస్కరించుకున్నామండి. ఏం చేయాలో అంటే కొన్ని మిస్టేక్స్ ఉన్నా దయచేసి క్షమించండి. ఎందుకంటే మాకు కూడా సరిగ్గా తెలీదు. మేము ఫోన్లో చూసి మాకు ఉన్నంతలో మాకు వీలైనంతలో అయితే మేము దేవుణ్ణి అయితే ప్రార్థించుకున్నాము. ఇంకా సూర్యరశ్మి ఇక్కడే బాగా పడుతుందన్నమాట. ఇంకా అందుకని గోడ మీద అయితే చిన్న ముగ్గు వేసేసి సూర్యుడిలాగా భగవంతుడిని వేసేసుకొని ఇంకా టెంకాయ అయితే కొట్టేసి ఇంకా అర్ఘ్యం ఇచ్చేసి హారతిస్తున్నాం అన్నమాట. ఇదంతా ప్రాసెస్ 9 లోపే అయిపోయిందండి. ఎందుకంటే ఇద్దరం కలిసి చేసుకోవడం వల్ల త్వరగా అయిపోయిందనమాట. నాకేమో పన్ను నొప్పి ముందు రోజు నుంచి పన్ను నొప్పి అనమాట. ముందు రోజు నైట్ హాస్పిటల్కి వెళ్ళాము. వీడియో ఏం షూట్ చేయలేదు. నిన్న అంటే రథసప్తమికి ముందు రోజు వెళ్ళామన్నమాట. ఇంకా ఆ రోజు నేనేం బ్లాగ్ తీయలేదు కాబట్టి ఇంకా క్లిప్స్ కూడా ఏం తీయలేదండి. ఇంకా అయినా పన్ను నొప్పున్నా ఇంకా పండగ పూట ఎందుకులే అని చెప్పేసి ఇద్దరం కలిసి పనులు అయితే చకచకా చేసేసుకొని ఇంకా దేవుడికి పెట్టేసుకొని టెంకాయ అన్నీ కొట్టేసిన తర్వాత పిల్లలకి ఫాస్ట్గా దోశలు అయితే వేసిస్తున్నానండి. చట్నీ చేసేసాను. ఇంక ఇది కారం కాదండి, పండుమిరపకాయల పచ్చడి ఉంటే మా అత్తమ్మ పంపించింది. దాంతో అయితే కారం దోశలు వేసేసి ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను. పిల్లలు ఫాస్ట్గా తినేసి ముందు ప్రసాదం తినాలి, దేవుడికి కూడా వాళ్ళు కూడా దండం పెట్టుకోవాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళకి కూడా ముందు పెట్టకుండా అలానే వండిచ్చేసామన్నమాట. ఇంకా లంచ్ బాక్స్ ఏంటంటే ఇంకా నేను బయటికి వెళ్ళాల్సిన పని ఉంది కాబట్టి లంచ్ బాక్స్ కూడా కట్టాల్సి వచ్చింది. లేకపోతే ప్రశాంతంగా మధ్యాహ్నం పంపించేదాన్ని. ఇంకా మీకు ఒక విషయం చెప్పాలండి. నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను, ముందుగా రాసి పెట్టుకుంటానా అని చెప్పేసి నిన్న లైవ్లో ఒకరైతే కామెంట్, అంటే నిన్న కాదు నేను లైవ్ చేసినప్పుడు అడిగారనమాట. లైవ్లో చెప్పిన నా వీడియోస్లో కూడా నేను కూడా చెప్పాలి కాబట్టి నేను కూడా చెప్తున్నాను. నేను వాయిస్ ఓవర్ అయితే ఏం రాసుకోనండి. ఫస్ట్లో అయితే రాసుకున్నాను, అంటే అలవాటు లేక ఎలా చెప్పాలి తడబడిపోతూ అది మళ్ళీ కట్ చేసుకునేది తెలియక ఒక పేపర్ మీద అయితే రాసుకునేదాన్ని. 2-3 గంటలు కూడా రాసుకొని చెప్పిన రోజులు ఉన్నాయన్నమాట. ఇంక ఇప్పుడైతే కొంచెం అలవాటు అయిపోయింది. నేను తడబడి చెప్పినా మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పగలుగుతున్నాను. ప్రస్తుతానికైతే నేను వీడియో ప్లే అవుతుంటేనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇంకా ఇది వచ్చేసి మేము పూజ చేసుకున్న తర్వాత కొంచెం పని మీద కావిలికైతే వచ్చామన్నమాట. ఇంకా అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 6 అయిందండి. మార్నింగ్ నుంచి కొన్ని క్లిప్స్ అయితే దేవుడు పెట్టిందా తీసానమాట. ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. కొంచెం పనుండి కావిలి దాకా వెళ్ళాము. నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, అదే పని అనమాట. నెక్స్ట్ వీక్ రమ్మని చెప్పారు. ఇంకా అక్కడికైతే వెళ్ళామండి. ఇంకా వెళ్తూ ఈరోజు రథసప్తమి కదా, దారిలో వెంకటేశ్వర స్వామి గుళ్ళో అన్నదానం అయితే చేస్తుంటే ఇంకా అక్కడే తినేసామన్నమాట. ఈ రోజుకి అక్కడే మాకు ప్రాప్తి. ఇంకా మేము వెళ్ళిన పని అయితే 3:34 అయిపోయింది ఇంటికి వచ్చేతలకే. ఇంకా వ్లాగ్ కూడా అక్కడ ఏం తీయలేదు. ఇంకా అలాంటివన్నీ యూట్యూబ్లో చూపించకూడదు కదా, అందుకని నేనేం వ్లాగ్ అయితే తీయలేదన్నమాట. ఇంక ఇంటికి వచ్చేతలకే ఇంకొంచెంసేపు పడుకున్నాను. ఇప్పుడు 6 అయిందనమాట. ఇంకా మా వారైతే పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళారు. నాకైతే నిన్నటి నుంచి ఫుల్ పన్ను నొప్పి అనమాట. నిన్న నైట్ అయితే హాస్పిటల్కి వెళ్ళాను. నిన్న వ్లాగ్ ఏం షూట్ చేయలేదు కాబట్టి ఇంకా అది కూడా తీయలేదన్నమాట. ఇంకా రోజు మార్నింగ్ స్టార్ట్ చేసానంటే ఇంకెక్కడికన్నా వెళ్ళినా క్లిప్స్ తీస్తాను, లేకపోతే ఇంకా వ్లాగ్ తీయలేదు కదా అని ఆపేస్తాను అనమాట. ఇంకా వాళ్ళైతే ఒక 3 డేస్కి ట్యాబ్లెట్స్ ఇచ్చారు నొప్పి తగ్గడానికి. తర్వాత తగ్గిన తర్వాత రూట్ కెనాల్ చేస్తామని చెప్పారు. ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకున్న నొప్పి అలానే ఉంది. అసలు చంపంతా లాగేస్తుంది అనమాట. ఇంకా అయినా తప్పదు కదా అని చెప్పేసి ఈరోజు చీకటితో లేచి రథసప్తమి కదా అని చెప్పేసి పొంగల్ అయితే చేశానమాట. ఇంక ఇప్పుడు కూడా అలానే ఉంది. చపాతీ చేద్దాం అనుకున్నాను. ఇంక ఈ పన్ను నొప్పి వల్ల మళ్ళీ చపాతీ నమ్మితే ఇంకా ఎక్కువ అయిపోతుంది అని ఏం చేయాలో తెలీదు. మా వారే చపాతీ పిండి కలపమని చెప్పి వెళ్ళారు. నేను గమ్ముగా ఉన్నాను, వస్తే చెప్దాంలే అని చెప్పేసి. ఒక్క గంట వస్తుంది, కొంతసేపటికి తగ్గిపోతుంది అనమాట. అలా నొప్పి వస్తూ పోతూ ఉంది. ఇంక ఈరోజు మిషన్ కూడా ఎక్కలేదండి. బ్లౌజులు అయితే చాలా ఉన్నాయి కానీ ఇలాంటి పనులు వస్తూ ఉంటాయి మధ్యలో నాకు. అందుకే
స్కిప్ అయిపోతూ ఉంటే మన టెన్షన్ వచ్చేసి సండే వచ్చేతలకి నిన్న కట్ చేశాను. నిన్న ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళిందా కుట్టాను అనమాట. సగం బ్లౌజ్ అయితే కుట్టాను. ఇంకా హాస్పిటల్కి వెళ్ళొచ్చి ఇంక పొద్దుపోయింది కుట్టలేదు. ఇంక ఈరోజన్నా కుడదాంలే అంటే ఉదయం నుంచి అలానే సరిపోయింది. ఇంక ఈరోజు మంగళవారం కదా, ఒకవేళ సాయంత్రం కొంచెం ఖాళీ ఉంటే సాయంత్రం అయితే కుడదాం అనుకుంటున్నాను. ఇంకా సగం కుట్టేస్తే ఇంకా రేపైతే మళ్ళీ ఇంకోటి కుట్టుకోవచ్చు అని అనుకుంటూ ఉన్నాను. ఇంక ఇప్పుడైతే బయట ఇల్లు వాకిలంతా చిమ్మేశాను. 6:30 అలా అయిపోయింది. దేవుడికి అయితే దీపారాధన చేయాలి. కొంచెం అంట్లున్నాయన్నమాట. చెప్పడం మర్చిపోయాను, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. నిన్న రథసప్తమి కాబట్టి ఇంకా వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజలు చేసి అన్నదానం అయితే చేస్తున్నారండి. ఇంక మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా అన్నప్రసాదం అయితే తినేసామన్నమాట. ఇంకా లోపలికి ఫోన్ అలో లేదు కాబట్టి ఒక క్లిప్ అయితే అలా తీసాను. నేను ఫోన్ కూడా తీసుకెళ్ళలేదండి. ఇంక వీడియో అప్లోడ్ చేసేసి నా ఫోన్ ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాను. మా వారి ఫోన్లో ఒక క్లిప్ అయితే తీసాను అనమాట. జనాలు అయితే ఫుల్ రష్గా ఉన్నారు. ఇంక ఇంటికి వచ్చేతలకే 4 అలా అయిపోయిందనమాట. ఇంక అందుకని ఏం వీడియో షూట్ చేయలేదు. ఇంకొంచెంసేపు రెస్ట్ తీసేసుకొని ఇంకా వెళ్ళేటప్పుడే మీగడ బయట పెట్టేసి వెళ్ళానండి. ఇంక వచ్చిన తర్వాత అది మిక్సీకి పట్టేసి ఇంక ఇక్కడైతే నెయ్యి చేశానమాట. ఈసారి కొంచెమే అయిందనమాట, ఎందుకంటే ఎక్కువ డేస్ ఉండించలేదు. ఇంక ఇంట్లో కూడా నెయ్యి లేదు. పిల్లలకి ఇడ్లీలోకి అలాగే పచ్చడి ఏమైనా చేసినప్పుడు తింటారు కదా అని చెప్పేసి మా వారైతే చేసేయమని చెప్పారు. ఇంక అందుకని నెయ్యి అయితే కరగపెట్టేసాను. చూసారు కదా, ఒక చిన్న బాటిల్స్లో ఒక 2 బాటిల్స్కి అయితే ఒక నెయ్యి డబ్బాలో అలాగే ఒక తేనె డబ్బాలో అయితే వేసేసాను. ఇంకా అన్నం కూడా వంచేసాను అనమాట. ఇంకా చపాతీ చేయమని చెప్పేశారు. ఇంకా పను నొప్పి కదా, ఇంక చపాతీ తినలేను అని చెప్పేసి అన్నం అయితే వండేసి ఇక్కడ వంకాయ పులుసు అయితే పెట్టేశానండి. ఇంకా నెయ్యి కాచి అన్నం అయి వండేతలకి అప్పటికే 9:30 అయిపోయిందనమాట. పిల్లలు ఆకలి ఆకలి అని గోల్ చేస్తున్నారు. ఇంకా అక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేసానండి. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్